ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అడుగుండి అత్తయ్య గారు, అతనే ప్రేమ్. రుద్రబావ కోసం మావయ్య గారు ఏర్పాటు చేసిన లాయర్. నమస్తే సార్. నమస్తే. మీ మామయ్య గారి గురించి తెలిసిందే కదా వీరు. ఆయన నమ్మిన దానికి న్యాయం జరగాలని తప్పిస్తారు. నిజమే శకుంతల, నువ్వు భాను చావుకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చావు. చెయ్యని తప్పుకి రుద్రకు అన్యాయం జరగకూడదన్న తపనతో నేనొచ్చాను. న్యాయాన్యాయాలు కోర్టు నిర్ణయిస్తుంది. నిజం వెలుగులోకి రావడమే ఆలస్యం. మీరు కరెక్ట్గా చెప్పారమ్మా. కొన్నిసార్లు అబద్ధం నిజాన్ని కమ్మేస్తుంది, మన కళ్ళని కప్పేస్తుంది. కానీ నిజం ఎక్కువ కాలం తాగదు. ఎప్పుడో ఒకరోజు అబద్ధం ముసుగు తొలగిపోయి నిజం బయటపడుతుంది. ఆ రోజు ఈ రోజే కావచ్చు కూడా. బ్రో, ఇతని కాన్ఫిడెన్స్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఈ కాన్ఫిడెన్స్ని ఇక్కడే కట్ చేయాలి. ఐ నో ఇషిక. ఇంకొక 5 minutesలో మనందరం కోర్టు హాల్లోకి వెళ్తాం. కానీ ప్రేమ్ లోపల అడుగు కూడా పెట్టడం. అత్తయ్య గారు, మనం లోపలికి వెళ్దాం. పద. ప్రేమ్, నిన్ను చూస్తుంటే సగం కేసు గెలిచినంత ధైర్యంగా ఉంది. నువ్వు నీ వర్క్లో బిజీగా ఉన్నా సరే నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసు నీకు విజయాన్ని, రుద్రకి కొత్త జీవితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరేం కంగారు పడకండి. నేను ఆల్రెడీ రుద్ర గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఆయన ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మీరు కూడా లోపలికి వెళ్ళి కూర్చోండి. అలాగే. నా లక్కీ జామ్ ఇంకా రాలేదేంటి? హలో వకీల్ సాబ్, నమస్తే. కోర్టులో కేసు వాదించడానికి వెళ్ళారా? మీరక్కడ ఆర్గ్యూ చేస్తుంటే ఇక్కడ మీ చామంతిని ఎవరు కాపాడతారు? కాబట్టి నీ ప్రియమైన చామంతి మా చేతుల్లో నలిగిపోకూడదంటే నువ్వు వెంటనే ఆ కేసు కోర్టు ఉన్న పళంగా వదిలేసి ఫారెస్ట్ రూట్కి వచ్చేయాలి. వస్తావులే. చూసావు కదా నీ చామంతి పాపం హెల్ప్ హెల్ప్ అని అరిచి సోయలేకుండా పడిపోయింది. కమ్ కమ్ వచ్చాయమ్మా. గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? రుద్రాన్ని కాపాడతానని విజయేంద్ర గారికి మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవాలా? నా జామ్ని కాపాడుకోవాలా? వెంటనే ఈ విషయం విజయేంద్ర గారితో చెప్పాలి. లేదు, సార్ కంగారు పడతారు. రుద్రకి కాల్ చేద్దాం. ఇదేంటి చిట్టే ఉండే హాస్టల్ రూటింగ్లా ఉంది. హలో ప్రేమ్. రుద్ర, వేర్ ఆర్ యూ? ఇంపార్టెంట్ వర్క్ మీద ఓయూ కాలనీకి వచ్చాను. హాఫ్ అన్ అవర్లో కోర్టుకు వస్తాను.
ఐఎమ్ సో సారీ రుద్ర, నేను ఈ కేసు వాదించలేను. ఏమైంది ప్రేమ్? నా చామ్ ప్రమాదంలో ఉంది. వాట్? నువ్వు వెంటనే ఆ కేసు కోర్టు ఉన్న పళంగా వదిలేసి ఫారెస్ట్ రూట్కి వచ్చేయాలి. కేసు వదిలేసి వచ్చేయమన్నారా? ఎవరై ఉంటారు? ఐ డోంట్ నో, కానీ నేను వెంటనే వెళ్ళి చామ్ని కాపాడుకోవాలి. ప్రేమ్, వెయిట్ వెయిట్ వెయిట్. వాళ్ళెవరైనా సరే నా అపోనెంట్ బ్యాచ్ అయినా చేసి ఉండాలి, లేదంటే నీ ఎదుగుదల నచ్చని నీ ఫ్యామిలీకి సంబంధించిన శత్రువులైనా అయి ఉండాలి. ట్రస్ట్ మీ, వాళ్ళు చామంతినేమి చేయరు. హౌ కెన్ యూ సే దట్ రుద్ర? వాళ్ళు నా శత్రువులైతే నేను ఈ కేసు ఓడిపోవాలని నిన్ను లాక్ చేసుంటారు. ఇన్ కేసు నీ శత్రువులైతే నువ్వు ఈ కేసు వాదించకూడదని ఇలా ప్లాన్ చేసుంటారు. ఫైనల్లీ వాళ్ళకు కావాల్సింది నువ్వు కేసు వదిలేయడం. వాళ్ళు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ప్రేమ్. ఏమంటున్నావు రుద్ర? నా చామ్ వాళ్ళ చేతుల్లో ఉంది. చామంతి ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా నేను కాపాడుతాను. ఇది నా స్వార్థం కోసమో లేక నేను కేసు గెలవడం కోసమో అనడం లేదు. నువ్వు ఈ కేసు వదిలేస్తే అడ్వకేట్గా నీ కెరీర్ ఇంపాక్ట్ అవుతుంది. కెరీర్ విలువేంటో నాకు బాగా తెలుసు ప్రేమ్. సో నువ్వు ఓడిపోకూడదని చెప్తున్నాను. నువ్వు కేసు సంగతి చూడు. చామంతిని సేఫ్గా తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఇంకో 15 minutesలో సెషన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా రావాలి. మరి ఎలా కాపాడతావు? ట్రస్ట్ మీ ప్రేమ్, నేను చామంతికి ఏమీ కానివ్వను. ఓకే రుద్ర, నా చామ్ని కాపాడు. నీ కేసు నేను గెలిపిస్తాను. ఓకే. ప్రేమ్కి చెప్పినట్టు నేను చామంతిని కాపాడాలంటే ఫారెస్ట్ రూట్కి వెళ్ళాలి. సార్, ఇందాక మనం వస్తున్న రూటింగ్ లో ఒక వ్యాన్ దగ్గర ముగ్గురు అనుమానంగా కనిపించారు. ఆ వ్యాన్ రూటింగ్ కూడా మీరు చెప్పిన రూట్ వైపే ఉంది. ఇజ్ ఇట్? హా సార్. హా, సార్ సార్, అక్కడే సార్. తిప్పండి తిప్పండి. సార్ 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 సార్, స్టాపింగ్ స్టాపింగ్. సార్, అయ్యో సార్, ఎక్కడ నేను చూశాను సార్. వాళ్ళ కళ్ళలో భయం కూడా గమనించాను. నెంబర్ ప్లేట్ ఏమైనా చూసావా? ఏపీ 05 జీపీ 6315. ఇటు నుంచి 2 రూట్స్ ఉన్నాయి. లాంగ్ రూట్లో వెళ్ళుంటే చేస్ చేయడం కష్టం.